Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement. ఇక ఏపీ ఎన్నికల్లో హింసాకాండపై సిట్ ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది. ఈసీ ఆదేశాలతో కాసేపట్లో ప్రత్యేక దర్యాప్తు బృందం నియామకం ఏర్పాటవుతోంది. నమోదైన ప్రతి కేసును కూడా ప్రత్యేకంగా తీసుకుని దర్యాప్తు చేయాలని ఆదేశించింది ఈసీ. ఎఫ్ఐఆర్లో అదనపు సెక్షన్స్ జోడించాలని ఆదేశించింది ఎన్నికల సంఘం. హింసాత్మక ఘటనలపై కొత్తగా ఎఫ్ఐఆర్లు నమోదుకు కూడా ఆదేశాలిచ్చింది. 2 రోజుల్లోనే సిట్ నివేదిక సమర్పించాలని చెప్పింది ఈసీ. సిట్ ఏర్పాటుపై కాసేపట్లో ఉత్తర్వులు ఇవ్వబోతోంది సిఎస్. ఎఫ్ఐఆర్లలో అదనపు సెక్షన్స్ జోడించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. 2 రోజుల్లోనే సిట్ నివేదిక సమర్పించాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ఎంపీ రావు సిద్ధంగా ఉన్నారు. ఎంపీ రావు, కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో మరి కాసేపట్లోనే ఈ రాష్ట్రంలో జరిగినటువంటి హింసకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కూడా ఏర్పాటు చేసేందుకు సీఎస్ జవహర్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. మరి కాసేపట్లోనే దీనికి సంబంధించి ఆదేశాలు కూడా ఇవ్వనున్నారు. ఎందుకంటే నిన్న పలువురు అధికారుల మీద ముగ్గురు ఐపీఎస్ అధికారులు, ఒక ఐఏఎస్ అధికారి మీద సస్పెన్షన్ బదిలీ వేటు వేయడం, 2 అధికారుల మీద బదిలీ వేటు వేయడం, 2 అధికారులను సస్పెండ్ చేయడంతో పాటుగా ఈ ఘటనను అత్యంత సీరియస్గా తీసుకున్నటువంటి కేంద్ర ఎన్నికల సంఘము దీని మీద సిట్ ఏర్పాటు చేయాలి. అంతేకాకుండా ఆ సిట్ ప్రతి కేసును కూడా, ఈ ఘటనలో నమోదైనటువంటి ప్రతి కేసును కూడా ప్రత్యేకంగా పరిశీలించి దాని మీద విచారణ జరపడంతో పాటుగా ఇప్పటికే నమోదైనటువంటి ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి సెక్షన్లకు అదనంగా మరిన్ని సెక్షన్లు, అంటే కఠినమైనటువంటి సెక్షన్లు జోడించి వారందరినీ కూడా, ఈ ఘటనలో పాల్గొన్నటువంటి వారందరినీ కూడా కఠినంగా శిక్షించే విధంగా కూడా ముందుకెళ్లాలంటూ కూడా ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈసీ ఆదేశాలతోటి రాష్ట్ర స్థాయి ఐపీఎస్ అధికారులతో, సీనియర్ ఐపీఎస్ అధికారులతో మరి కాసేపట్లోనే సిట్ ఏర్పాటు చేయబోతున్నారు. ఈ సిట్ ఏర్పాటు చేసిన తర్వాత ఈ సిట్ ఈ ఘటనలు జరిగినటువంటి 4 ప్రాంతాల్లో కూడా పర్యటించి క్షేత్రస్థాయిలో పరిస్థితులు అక్కడ విచారణ జరిపిన తర్వాత, ప్రతి కేసు మీద కూడా విచారణ జరిపిన తర్వాత 2 రోజుల్లోగా కేంద్ర ఎన్నికల సంఘానికి సిట్ తన యొక్క నివేదికను కూడా పంపించే విధంగా కూడా ముందుకెళ్తుంది. అయితే ఈ సిట్లో ఏ అధికారులు ఉంటారు? ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో సీనియర్ పోలీస్ అధికారులు, ఎస్పీ స్థాయి అధికారులు కూడా ఫెయిల్ అయ్యారని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం చెప్పడంతో మరి ఎవరెవరిని ఈ సిట్లో నియమిస్తారు, ఏ అధికారులను దీంట్లో నియమిస్తారు అనేది కూడా ఇప్పుడు చూడాల్సినటువంటి పరిస్థితి. మొత్తంగా 3 లేదా 4 సీనియర్ పోలీస్ అధికారులతో సిట్ ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. 4 ప్రాంతాల్లో రాష్ట్రంలోని మా పల్నాడు జిల్లాతో పాటుగా తాడిపత్రి, అలాగే తిరుపతి, చంద్రగిరి, తిరుపతిలో జరిగినటువంటి ఘటనలకు సంబంధించి ఇప్పటికే ఎఫ్ఐఆర్లు నమోదు చేసి చాలా మందిని అరెస్ట్ చేసి జైలుకు పంపినప్పటికీ కూడా ఆ కేసులో, ఆ ఎఫ్ఐఆర్లో మరిన్ని ఎఫ్ఐఆర్లు చేర్చడం, మరిన్ని సెక్షన్లు జోడించడంతో పాటుగా కొత్తగా ఎఫ్ఐఆర్లు కూడా నమోదు చేయాలని కూడా ఈసీ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ సిట్ రేపు సాయంత్రంలోగా కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక ఇస్తుందని చెప్పేసి కూడా సిఎస్ కార్యాలయ వర్గాలు అయితే చెప్తున్నాయి. మరి కాసేపట్లోనే దీనికి సంబంధించి కూడా అధికారికంగా ఉత్తర్వులు వెలువడుతున్నాయి. మరోవైపు ఇప్పటికే ఏ అధికారులు అయితే సస్పెండ్ చేశారో వారి స్థానంలో కొత్తగా అధికారులు నియమించేందుకు కూడా సీఎస్ జవహర్ రెడ్డి పలువురు అధికారుల పేర్లను కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించారు. పల్నాడు ఎస్పీ స్థానంలో 3 సీనియర్ ఐపీఎస్ అధికారులను, అలాగే తిరుపతి ఎస్పీ, అనంతపురం, తిరుపతి ఎస్పీల స్థానంలో మరొక 3 ఎస్పీ పేర్లను కూడా ఈసీకి పంపిస్తున్నారు. పల్నాడు జిల్లా కలెక్టర్ స్థానంలో మరో 3 సీనియర్ ఐఏఎస్ అధికారుల పేర్లను కూడా ఈ ఈసీకి పంపిస్తున్నారు. ఎవరెవరిని ఎక్కడెక్కడ పల్నాడు జిల్లా కలెక్టర్ ఎవరు, అలాగే అనంతపురము, తిరుపతి, పల్నాడు ఈ 3 జిల్లాలకు సంబంధించి ఎస్పీలను ఎవరెవరు నియమించాలనే దాని మీద కూడా ఈ రోజు మధ్యాహ్నానికల్లా కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేయనుంది. మరి కాసేపట్లోనే సిట్ ఏర్పాటుకు సంబంధించి అయితే సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు ఇవ్వనున్నారు. రైట్, థాంక్యూ. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.